వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సరళమైన భాషలో యోచిస్తే ఉత్తమ పరిష్కారాలు. గీతం చేంజ్ మేకర్స్ కార్యక్రమం సైన్స్ దినోత్సవ వేడుకలు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి. జగిత్యాల జిల్లా కోరుట్లలో కత్తులతో వీరంగం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగుల భర్తీకి చర్యలు. టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన కాణిపాక ఆలయ అధికారులు. తారాజువ్వలు ఎగరవేయటంతో తాటాకు పందిరిపై జువ్వపడి ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు. అక్రమ నిర్మాణాల అంశం. ఈషా ఫౌండేషన్ పై చర్యలు వద్దన్న సుప్రీంకోర్టు. జగన్తో జాగ్రత్త, పూర్తి అప్రమత్తంగా ఉండాలి సీఎం చంద్రబాబు. ఎంసీపీఐయు పార్టీ తెలంగాణ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం సెలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంసీపీఐ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నిర్బంధ విధానాలతో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించి ప్రశ్నించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే స్వేచ్ఛా వాతావరణం లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీని రాష్ట ప్రజలు ఓడించి ఉన్న ఆశలతో మీకు ఓటు వేసి అధికారంలోకి తెచ్చారు. అందుకోసం ప్రజలు చేసిన త్యాగం కేసీఆర్ రాష్ట ఖజానాను దివాలా తీయించి మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మీకు అనేక సభల్లో చెబుతూనే దివాలా తీసిన రాష్ట బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలకు అరచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి టీఆర్ఎస్ అప్పులపై చేస్తున్న ప్రచారం కన్నా చేసిన ఎన్నికల 6 గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టడంలో వైఫల్యం చెందారు. ఈ అవకాశం కోసం కాచుకొని ఉన్న ఫాసిస్టు బీజేపీ నియంతృత్వ అవినీతి వీఆర్ఎస్లు తిరిగి ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న ప్రచారానికి మీ పాలన వైఫల్యమైన కారణమవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి. వీటి అమలుకు కావలసిన విధులను ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలి. హామీల అమలుకు కావలసిన నిధుల సేకరణకు 100 కోట్ల ఆస్తి పైబడి ఉన్న వారందరికీ ప్రజా సంక్షేమ ట్యాక్స్ ని అమలు చేయాలి. బడ్జెట్లో విద్య, వైద్య, మహిళా, యువజన సంక్షేమ రంగాలకు 40% నిధులు కేటాయించాలి. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్లో ఉన్న పేద ప్రజలకు చట్టబద్దత కల్పించి పట్టాలు ఇవ్వాలి. వారందరికీ ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలి. ప్రభుత్వ భూములను చట్టంలో ఉన్న వసూలు ఆసరాగా చేసుకుని రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమంగా చేసుకున్న పట్టాలను రద్దు చేసి పేద ప్రజలకు పంపిణీ చేయాలి. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మంజూరు చేయాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను 6 నెలల్లో పూర్తి చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు నిర్వహించాలి. పటాన్చెరు నియోజకవర్గంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సరళమైన భాషలో సైన్స్ గురించి ఆలోచిస్తే ప్రపంచానికి ఉత్తమ పరిష్కారాలను కనుగొంటారని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, వ్యవస్థాపకుడు, వ్యాక్సిన్ ఆవిష్కర్త డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. వ్యవసాయ కుటుంబంలో తన పెంపకాన్ని గుర్తు చేసుకుంటూ డాక్టర్ ఎల్లా శాస్త్రీయ విచారణలో సరళత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గీతం చేంజ్ మేకర్స్ సిరీస్ లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎల్లా సైన్స్ వ్యవస్థాపకతతో తన అద్భుతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. తన లోతైన అవగాహన, అనుభవాల ద్వారా గీతం విద్యార్థులతో పాటు జంట నగరాల్లోని 10 ప్రముఖ కళాశాలల నుంచి వచ్చిన 550 మందితో పాటు పరిశోధకులకు కూడా స్ఫూర్తినిచ్చారు. డాక్టర్ ఎల్లా భరత్ బయోటిక్ ను స్థాపించడం నుంచి టైబార్, టీసీవీ, రొటావాక్ వంటి సంచలనాత్మక వ్యాక్సిన్ల అభివృద్ది వరకు తన ప్రయాణాన్ని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 4 బిలియన్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేయడంతో పాటు అనువాద పరిశోధనకు ఆయన చేసిన కృషి ప్రపంచ ఆరోగ్య సంరక్షణను మార్చడంతో పాటుగా లక్షలాది మంది జీవితాలకు సానుకూలంగా ప్రభావితం చేస్తోంది అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
ఊహ ఆచరణాత్మకకు విలువనిచ్చే ఆవిష్కరణ సంస్కృతిని సమర్థిస్తూ యువ మనస్సులు తమ పరిసరాలు గమనించి ప్రశ్నలు అడగాలని డాక్టర్ ఎల్లా ప్రోత్సహించారు. ప్రపంచం చాలా విభజించబడింది. ఆ అంతరంగాన్ని తగ్గించడానికి ఆవిష్కరణ కీలకం. భారతదేశం 12 నుంచి 50% జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధిని కోరుకుంటే ఆవిష్కరణ మాత్రమే సాధ్యమని ఎల్లా స్పష్టీకరించారు. భారతదేశంలో ప్రస్తుత ఆవిష్కరణ స్థితిపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ అందుబాటులో ఉన్న శాస్త్రీయ జ్ఞాన సంపదను గుర్తించాలని, సైన్స్ యొక్క ప్రాథమిక సూత్రాలను స్వీకరించాలని భావి పౌరులను కోరారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన భారత్ బయోటెక్ ప్రయాణం ప్రస్తుతం 5 ప్రదేశాల్లో 4,000 మంది బృందానికి ఎదిగిందన్నారు. జీవితంలో అంతర్భాగంగా క్లినికల్ పరిశోధన యొక్క ప్రాముఖ్యతను, సమస్య పరిష్కారం వైపు దృక్పథంతో మార్పు యొక్క అవసరాన్ని డాక్టర్ ఎల్లా ఎత్తి చూపారు. పర్యావరణ అనుమతులు లేకుండా వెల్లయంగిరి ఈషా ఫౌండేషన్ నిర్మించారని ఆరోపణ చేశారు. ఈషా ఫౌండేషన్ కు నోటీసులు జారీ చేశారు రాష్ట కాలుష్య నియంత్రణ బోర్డు. ఇక కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులపై కొట్టివేసింది హైకోర్టు. అక్రమ నిర్మాణాల అంశానికి సంబంధించి ఈషా ఫౌండేషన్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడులోని వెల్లియంగిరిలో ఈషా ఫౌండేషన్ ఉంది. దీనిని అక్రమంగా పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మించినట్టు తమిళనాడు రాష్ట కాలుష్య నియంత్రణ బోర్డు ఆరోపించింది. ఈషా ఫౌండేషన్ కు నోటీసు కూడా జారీ చేసింది. ఈ నోటీసులపై ఫౌండేషన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. నిబంధన ప్రకారమే నిర్మాణం జరిగినట్లు తెలిపింది. ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభించడంలో టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగుల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇక టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో విజేతలనిచ్చే స్థాయికి తయారు కావాలని కోరారు. వచ్చే ఏడాదికి యువతలో పటిష్ట టీంలను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీ నిర్వహించడం వలన ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి మానసిక వికాసం కోసం 1977వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరంలో ఉద్యోగులకు క్రీడా పోటీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అనుభవంతో చెప్తున్నా, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చాం మేము. కాబట్టి యువ గారు కానీ, అడిషనల్ యువ కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బాగా ట్రైన్ అప్ అయి స్టేట్కి ఆర్ నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము, 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము, ఆడిచ్చాము, పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను, చిన్న చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు, నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందనేది ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. నాకు ఇప్పుడు ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. దాని మీద నేను ఒకరోజు వస్తాను, మీతో అందరితో కూర్చుంటాను. లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ. అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీకు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది
బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం 1977 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ఈ క్రీడోత్సవాల్ని నిర్వహించడం చాలా మంచి సంప్రదాయం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎక్కడ చూసినా సరే అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి మన జీవితంలో చాలా ఎక్కువైపోయాయి. మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్పులు చెందాయి. అలాగే మన యాటిట్యూడ్లో కూడా చాలా మెటీరియలిస్టిక్ కల్చర్ అది ఎక్కువ అవడం అనేది మనం చూస్తున్నాము. వీటన్నిటి వలన ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఓవరాల్గా ఎక్కువ ఉండడం, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ యాక్టివిటీ ఉన్న లైఫ్కి మనము ఎక్కువగా అలవాటు పడ్డాము. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేని లైఫ్ మనము అలవాటు పడ్డాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉండే నంబర్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మనకి టీటీడీ వరకు వస్తే మనం రోజుకి లక్షలాది మంది భక్తులకి దర్శనాలు కల్పిస్తాము. అలాగే వివిధ సేవలు వారికి అందిస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ ఉండడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పిల్గ్రిమ్స్ యొక్క భక్తుల యొక్క ఎక్స్పెక్టేషన్ పెరగడం, అలాగే అందరి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఉత్సవం, క్రీడోత్సవం, అలాగే మనకి యాన్యువల్గా జరుగుతున్నాయి. ఇవి ఎంతో కూడా మనకి మానసిక ఉల్లాసానికి ఎంతో ముఖ్యం. ఇవన్నీ కూడా చేస్తున్నందుకు, ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు మనము చాలా గర్వపడాలి. అలాగే మనం టీటీడీ వరకు చూస్తే ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఈసారి గత 8 నెలల్లో మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా చేశాము. బ్రహ్మోత్సవాలు కానీ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, అలాగే అన్ని కార్యక్రమాలు కూడా మనము రథసప్తమి, ఇలాంటివన్నీ కూడా ఎంతో బాగా అందరి మన్ననలు పొందడం జరిగింది. అలాగే మనం చేసే అన్ని సేవలు కూడా అన్నప్రసాదాలు కానీ, లడ్డు ప్రసాదాలు కానీ, ఏదైనా సరే మనం రిసెప్షన్లో కానీ ఎక్కడైనా సరే ఏ సేవ అయినా సరే చాలా బాగా చేస్తున్నామని అందరి ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఇంత ప్రెషర్కి మనం లోనయ్యి మనం చేస్తున్నాము. మనకు కూడా ఎంతో మనకు ఒక బ్రేక్ అనేది అవసరం. ఇలాంటి సందర్భంలో ఈ బ్రేక్ ఈ క్రీడోత్సవాల్లో రావడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ ఉత్సవాల ద్వారా మనకి అందరిలో కూడా టీమ్ స్పిరిట్ ఒకటే డెవలప్ అవ్వడము, అలాగే అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ దీంట్లో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయడం, టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వడము, అలాగే స్పోర్ట్స్మెన్షిప్ డెవలప్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటన్నిటి వలన ఇందాక ఎడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, ప్రతి వారు కూడా ఇండివిజువల్ లెవెల్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇండివిజువల్ లెవెల్లో ప్రతిరోజు కూడా తమ కోసం 1 గంట సేపు వ్యాయామం కోసం తప్పనిసరిగా పెట్టుకోవాలి. అంతేకాదు తమ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది అలవాటు చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ ఫిట్నెస్ అనేది మనము ఒక హ్యాబిట్ లాగా చేయాల్సి వస్తుంది. మనం కూడా మన హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. అందరం కూడా ఏదో ఒక భావోద్వేగానికి ఎప్పుడు కూడా గురవుతూ ఉంటాం. ఈ రకమైన పరిస్థితుల్లో రోజువారీ కార్యక్రమాలు చేసుకోవటం చాలా మంచిది. రోజువారీ పర్సనల్ లెవెల్లో స్ట్రెస్ బస్టర్ గేమ్ ఆడటం, యోగా చేయటం, లేకపోతే టీమ్ గేమ్స్ ఆడటం, లేకపోతే ఇండివిజువల్ గేమ్స్ ఆడటం, లేకపోతే కొన్నిసార్లు ప్లెజర్ గేమ్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ట్రెజర్ హంట్ లాంటివి, ఇట్లాంటివి కూడా కొన్ని గేమ్స్ ఉంటాయి. సో ఇటువంటి ఏదో ఒక కార్యక్రమంలో 1 గంట పాటు ఇన్వాల్వ్ అయితే మనకి ఇందాక ఎవరో చెప్తున్నారు, శారీరకంగా కూడా మనం హెల్దీగా ఉంటాం, అలానే మానసికంగా కూడా చాలా హెల్దీగా ఉంటాం. శారీరకంగా మానసికంగా హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే మనము పనిచేసే ప్రదేశంలో చాలా చక్కగా కానీ, ప్రొడక్టివ్గా కానీ, వర్క్ ఓరియంటెడ్గా కానీ, డిసిప్లిన్గా కానీ, కాన్సన్ట్రేషన్తో కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే అవకాశం ఉంటుందని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో స్పోర్ట్స్ మీట్ అనేది ఇది ఏదో ఒకరోజు చేస్తాం, బట్ ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా 1 గంట పాటు తమ కోసం తాము కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీకోసమే కాదు, మీ హెల్త్ మీకు సంబంధించిందే కాదు, మీ హెల్త్ ఆర్గనైజేషన్కి కూడా సంబంధించినది, మీ హెల్త్ సమాజానికి కూడా సంబంధించినది. ఏ సమాజంలో అయితే హెల్తీగా ఉంటామో మానసికంగా శారీరకంగా, ఆ సమాజం బాగా అభివృద్ధి చెందిన సమాజంగా కూడా చెప్తారు. అందుకే స్కూల్ కరికులంలో కంపల్సరీగా చేశారు, చాలా స్పోర్ట్స్ కంపల్సరీగా చేశారు. స్పోర్ట్స్ 1 hour 45 minutes కంపల్సరీగా సిలబస్లో ఇంక్లూడ్ కూడా చేశారు. సో దాని ఉద్దేశమే మానసికంగా శారీరకంగా కూడా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రొడక్టివిటీ ఉంటుందని అది శాస్త్రీయబద్ధంగా నిర్వచించబడింది. కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి బండి అడ్డుపెట్టి వ్యాపారం చేస్తున్నాడని దుకాణ యజమాని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య గొడవ పెరిగి కత్తులతో దాడి వరకు వెళ్లింది. ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అక్కడున్న ప్రజలు పరుగులు తీశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తిపోటు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరునికి కాణిపాకం దేవస్థానం తరపున శుక్రవారం కాణిపాక ఆలయ ఈవో పెంచుల కిషోర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ వేద పండితులు దక్షిణ గోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికి ఆహ్వానించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుంది. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం కాణిపాక స్వామి దేవస్థానం వారికి స్వామి అమ్మవార్ల దర్శనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే టీటీడీ తరఫు నుంచి కూడా స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా ఈరోజు కళ్యాణం సందర్భంగా వస్త్రాలను కూడా సమర్పించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున వస్త్రాలను కూడా సమర్పించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈ సంప్రదాయం సుమారు 25 years నుంచి 25 సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం చాలా ఆనందంగా ఉంటుంది. పంచరామ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో రథోత్సవం సందర్భంగా తారాజువ్వలు ఎగురవేస్తుండగా జువ్వ ఎగిరి పందిరి మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న భక్తులు, స్థానికులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక భక్తులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది వారు స్పందించి మంటలను అదుపు చేశారు. ఇక రథోత్సవానికి ఇంకా టైం ఉండటం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ప్రమాదం జరగలేదు. గతంలో వివేక హత్య, కోడికత్తి డ్రామా నెపంను తమపై వేశారన్నారు చంద్రబాబు. అప్రమత్తంగా లేక ఆనాటి ఎన్నికల్లో నష్టపోయామని వెల్లడించారు. అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఆ కుట్రలు పసిగట్టలేకపోయిందని వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్తో జాగ్రత్తగా ఉండాలని, జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వివేక హత్య, కోడికత్తి డ్రామాల నెపం మనపై వేశారని వెల్లడించారు. ఆనాడు మనం అప్రమత్తంగా లేక ఎన్నికల్లో నష్టపోయామని వివరించారు. అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఆ కుట్రను పసిగట్టలేకపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సరళమైన భాషలో యోచిస్తే ఉత్తమ పరిష్కారాలు గీతం చేంజ్ మేకర్స్ కార్యక్రమం సైన్స్ దినోత్సవ వేడుకలు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి. జగిత్యాల జిల్లా కోరుట్లలో కత్తులతో వీరంగం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగుల భర్తీకి చర్యలు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన కాణిపాక ఆలయ అధికారులు. తారాజువ్వలు ఎగరవేయటంతో తాటాకు పందిరిపై జువ్వపడి ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు. అక్రమ నిర్మాణాల అంశం ఈషా ఫౌండేషన్ పై చర్యలు వద్దన్న సుప్రీంకోర్టు. జగన్తో జాగ్రత్త, పూర్తి అప్రమత్తంగా ఉండాలి సీఎం చంద్రబాబు.